వాళ్ళ జ్ఞానంగా లేదు. కోట్ల కోట్ల వస్తే కోట్ల చెప్పండి. వచ్చే ఎంతసేపు అయింది? టీ వాళ్ళ జ్ఞానం లేదు, పోయి తీసుకురా పో. సరే ఊరుకండి, మనం మెత్తగా అంటే మన నెత్తిని ఎక్కడ కూర్చుంటారు. ఈ నీ మొహం లాగుంది. మీ అమ్మ నన్ను నీకేం నేర్పించినారు? అత్తమ్మ, మా అమ్మ నన్ను ఏమైనా అడగాను, మా అమ్మ నన్ను అంటే ఒప్పుకునేది లేదత్తమ్మ. ఏంటి ఎక్కువ మాట్లాడితే బయటికి గంటేస్తావు. పోయి వంట చెప్పు. వంటదేమన్నా ఏం చేయాలని అడగాలని జ్ఞానం లేదు. ఏం చేయాలత్తమ్మ? మీ మామయ్యకి నా కొడుక్కి చికెన్ చేయి. నాకు చికెన్ వంట పట్టదు, మటన్ ఫ్రై చేయి. చికెన్ మటన్ ఫ్రై కావాలండి, ఫ్రై చేస్తే ఒక పని అయిపోతుంది. శాంతం నీకు ముందే బీపీ, మోకాలు నొప్పులు. మీరు ఊరుకోండి, మీకు పని టైం వల్ల మీరు వెళ్ళండి. హెప్సివా కాఫీ తీసుకొద్దా? సరే అండి, తీసుకోండి. ఏమండి? చెప్పండి. అత్తమ్మ గారు ఉసుకమంటే నా మీద కోపడుతున్నారండి. అన్ని పనులు నాతోనే చేపిస్తున్నాను. చెత్త వాళ్ళు కోపడతారు, చూసి చున్నట్టు వదిలేయాలి. నాకు ఆఫీస్కి టైం అవుతుంది, నేను వెళ్తా. టిఫిన్ చేసేసాను, ఆఫీస్కి టైం అవుతుంది, నేను వెళ్తా. బాయ్ డార్లింగ్. సరే కూర్చోండి అదనా. పట్టుకొచ్చిన కాలు పెట్టండి. ఏం చెప్పను అదనా, దానికి పని లేదా వద్దంత పనులు చేపి ఇలా కేకలేసి వస్తున్నా. ఈ కాలంలో వాళ్ళు పని వచ్చినా కూడా చేయరు, రాకపోయినా నేర్చుకోరు. మా ఇంట్లో కూడా కాడలు సరిపెట్టుకుంటుంది. సరే వదిలే. సరే వదిన. అవును, నాకు మటన్ చికెన్ ఫ్రై చేయడం రాదే. ఎలా? ఐడియా, యూట్యూబ్ చూసి చేద్దాం. అత్తమ్మా, నేనేం చేయమన్నానే? చికెన్ చేయమంటే నువ్వు ఫోన్ నొక్కుంటావా? లేదత్తమ్మా. 5 నిమిషాలు చేసుకొని రాకపోతే మెడ పట్టుకొని బయటికి ఎంటేస్తా. సరే అత్తమ్మా. దున్నపోతులాగా తిని కొంచెం కూడా పెడతామని లేదు. వస్తే కోట్ల ఇట్రా. అత్తమ్మ చెప్పండి. తలక పీకలకి పని. సరే నేను రెస్ట్ తీసుకుంటాను, వెళ్ళు. అలసిపోయిందంట, అలసిపోయింది. ఏం పని చేయకుండానే అలసిపోయిందంట. కొంచెం మోకాలు వేస్తున్నాను. వయసు అయిపోయింది కాబట్టి రక్తం తగ్గిపోయింది. టాబ్లెట్ రాసిస్తాను, అవి వాడండి. టాబ్లెట్లు వాడండి, తగ్గిపోతుంది. టాబ్లెట్లు అయిపోయినా మళ్ళీ రండి. ఏమైంది? అంటే కోపడుతుంది పిన్ని. అన్ని పనులు నాతోనే చేపిస్తుంది పిన్ని. పెద్దవాళ్ళు పనులు చేయమంటారు, చేయాలి కదా రోజు. నా పిన్ని మరి నువ్వే చూసుకోవాలి కదా, ఆవిడకి వయసు అయిపోయింది కదా. సరే, ఆమెతో ఏగలేకపోతున్నా పిన్ని. ఒక ఐడియా చెప్పేద్దామా? చెప్పేద్దాం పిన్ని. మీ అత్తమ్మ గారికి ఏమైనా రోగాలు ఉన్నాయా? ఉన్నాయి పిన్ని. బీపీ మోకాలు టాబ్లెట్ వాడుతాను. అవునా? సరే ఆగొస్తా. ఇదో ఈ పౌడరు మీ అత్తమ్మ గారికి రోజు పాలల్లో కలిపివు. ఈ ఆయిల్ మీ అత్తమ్మ గారికి మోకాలికి రాయి. 3 నెలల్లో చచ్చిపోతాం. 3 నెలల పిన్ని. 3 రోజులు కూడా ఆగలేను. మరి 3 నెలలు కాకపోతే ఎట్లా? బయట వాళ్ళందరూ ఏమనుకుంటారు? కొత్తగా కోళ్ళు వచ్చింది, మంచి కాంతమని చంపేసిందని అనుకోరు. అందుకే 3 నెలలు అయితే ఎవరు ఏమనుకోరు. ఎలా చూడాలి? ప్రేమగా కాదు, ప్రేమగా నటించు. ప్రేమగా నటిస్తే ప్రేమించు. సరే పిన్ని, సరే.
ఇక్కడ పనులు అక్కడే ఉన్నాయి, ఇది ఎక్కడికి వెళ్ళిందో రాని దీని పని చెప్తా. అత్తమ్మ కాఫీ పాలలో కూడా కలిపిపోయింది. పాలలు కావాలి అత్తమ్మ. సరే తీసుకురా పో. సరే అత్తమ్మ. దేవుడా మా అత్తమ్మ తొందరగా తీసుకొని దేవుడా. మా అమ్మతో 3 నెలలు లేగలేని దేవుడా, 3 రోజులు కూడా తేగలేని మీరే సహాయం చేయండి దేవుడా. ఈ చిన్న ప్రార్థనలకు ఇస్తున్న శ్రేణి వేసుకేస్తున్నాను అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తీసుకోండి అత్తమ్మ, మీకోసం నేను హార్లిక్స్ బూస్ట్ కలిపి తెచ్చాను. ఏమైనా చంపేద్దామని ఏమైనా ప్లాన్ చేసినావా? అయ్యో అత్తమ్మ, మీరు నా తల్లి లాంటి వారు. సరే అత్తమ్మ. చేపల ఫ్రై చేయాలత్తమ్మ. ఏమే నేను కొత్త మార్పు? అయ్యో లేదత్తమ్మ, మీ కొడుకు చెప్పాడు చేపల ఫ్రై మా అమ్మకి ఇష్టమని. సరే తీసుకుని పో. సరే అత్తమ్మ. అత్తమ్మ వాళ్ళ కొత్త కోడ దగ్గరికి వెళ్ళి కలిసేసొద్దామా? సరే పదే. ఏమి నేను వచ్చి నేను పడుతున్నానండి. ఇప్పటి వరకు చేసి ఇప్పుడు నేను వచ్చి చేస్తున్నాను. దీంట్లో ఏం తప్పుందండి? ఒప్పుకునేది లేదు అంటే. ఏం చెప్పను వదినా, దాంతో పనులు చేపిలేక ఏగలేక వస్తున్నావు. ఇప్పుడు మీ కోడలు బయట నాకు మార్పు వచ్చినట్టున్నాం కదా, మీ కోడలు బయట మా అత్తమ్మ మంచిదాయి అంటుంది. ఏమో వదినా, ఈ మధ్య దాంట్లో మార్పు గమనిస్తున్నా. సరే హెప్సివా మళ్ళీ చెప్పండి. రేపు మన పెళ్లి రోజు కదా, సాయంత్రం ఆఫీస్ నుంచి నిన్న వస్తాను, రెడీ అయ్యి ఉండు, షాపింగ్కి వెళ్దాం. సరే కోడల అత్తమ్మ చెప్పండి. కలర్ బాగుందా? చీర బాగుందా? బాగుంది అత్తమ్మ, మీకు బాగా సూట్ అవుతుంది. నాకు కాదు, నీకే. రేపు మీ పెళ్లి రోజు కదా, నీకోసమే తీసుకొచ్చాను. ఏంటి నాకు అత్తమ్మ? నీకే. నగలు బాగున్నాయా? బాగున్నాయి అత్తమ్మ. నీకే, రేపు నీ పెళ్లి రోజు కదా, అందుకని తీసుకొచ్చాను. తీసుకో. అయ్యో, నేను ప్రేమగా నటిస్తే నిజమని నమ్మేసిందే. పిన్ని దగ్గరికి పోవాలి. పిన్ని మా అత్తమ్ని కాపాడు పిన్ని, ప్లీజ్ పిన్ని, మా అత్తమ్ని కాపాడు. ఏమైంది చెప్పు. మా అత్తమ్మ నేను ప్రేమగా నటిస్తే నిజమని నమ్మేసి ఆస్తి పత్రాలు, ఇంటి బీగాలు అన్నీ నాకు తెచ్చి ఇచ్చింది పిన్ని, నాకు ఇచ్చింది. నువ్వేం కంగారు పడకు, కానీ ఆ పౌడర్ ఏమో మీ అత్తమ్మ గారికి బలం రావడానికి, ఆ ఆయిల్ ఏమో మీ అత్తమ్మ గారి మోకాలు తగ్గడానికి, మీ మధ్యలో ఉన్న గొడవలన్నీ పోవాలని నేను అవి ఇచ్చా. చంపడానికి ఏమి ఇవ్వలేదు. అవునా పిన్ని? చాలా చాలా థ్యాంక్స్ పిన్ని, చాలా చాలా థ్యాంక్స్ పిన్ని. సరే పిన్ని. అత్తమ్మ నేను తప్పు చేసేసాను అత్తమ్మ, మిమ్మల్ని చంపాలనుకున్నాను అత్తమ్మ, నన్ను క్షమించండి అత్తమ్మ. సారీ అత్తమ్మ సారీ అత్తమ్మ. ఏం పర్లేదు లేదు శివ, నువ్వు ఇచ్చిన మందుల వల్ల నాకు కాళ్ళు నొప్పులు, నాకు నీరసం అనేది తగ్గింది. ఇవన్నీ మర్చిపోయి ఇక మీదటైనా మనం హ్యాపీగా ఉందాం. సరే అత్తమ్మ. ఈ స్కిట్ మేము ఎందుకు చేసామంటే, నిజమైన ప్రేమ ఎవరినైనా మారుస్తుంది. ఇప్పుడు తల్లి పిల్లల మధ్య, భార్యాభర్తల మధ్య ప్రేమే లేదు. నిజమైన ప్రేమ ఎవరినైనా మారుస్తుంది.